రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం మణికొండల కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కన్నుల పండుగగా సాగింది. సుమారు 100 మంది మహిళలు ఈ వేడుకలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించింది. నృత్యాలు, మోడలింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. మహిళలు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ రూపారెడ్డి తెలిపారు. మహిళలకు స్వేచ్ఛనిచ్చి వారిని అందరూ ప్రోత్సహించాలని, వారి కోరికలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇక్కడ ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, చదువు ఉందా లేదా అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ మహిళలకు అందరికీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీస్లో మంచిగా వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించండి. మీరే దగ్గరుండి వాళ్ళ దగ్గరుండి ప్రోత్సహించి వాళ్ళ మార్గాన్ని చేరుకునే విధంగా మీరు కృషి చేయండి. నిజంగానే ఇవాళ చాలా మంది మహిళలు ఇవాళ ఆ ప్లాట్ఫామ్ పైన చూసుకుంటే ఇవాళ ఎంతో మంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. ఎంత టాలెంట్ ఉందో పాట ద్వారా, ఆట ద్వారా అన్ని వాళ్ళ టాలెంట్స్ ని తెలియడం జరిగింది. మంచి విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కలిసి ఉంటే కలదు సుఖం. అందరు కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాము. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ప్రతి ఒక్క మహిళకు మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా, రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది నేను కోరుకుంటున్నాను మహిళా దినోత్సవం గురించి. అప్పుడే మాకు అందరికీ ఫ్రీడమ్ వచ్చినట్టు. బాగ్ అంబర్పేటలోని ఎస్పీ గార్డెన్ సమీపంలో సిరి జూట్ క్రియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిటీ జూట్ క్రియేషన్ ప్లాస్టిక్ ఫ్రీని స్థాపించిన సిఎండి కవితారావు అభినందించారు. పేద మధ్యతరగతి వారు ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆకాంక్షించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా సిరి జూట్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ సిరి జూట్ క్రియేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, మహిళా ఉపాధి. మహిళ తన వంతుగా తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ప్రతి మహిళ కూడా ఆర్థికంగా నిలదొక్కుని తన కాళ్ళ మీద తను నిలబడాలని మా ఉద్దేశం. మహిళ ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో ఆ ఇల్లు కానీ ఈ సమాజం కానీ చాలా శక్తివంతంగా ఉంటుంది. మహిళా శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మహిళా శక్తి గురించి మేము పోరాడుతున్నాము. మహిళలకు ఉపాధి కల్పించి వాళ్ళని శక్తివంతులుగా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సిరి జూట్ అనేది చాలా పెద్ద స్టోరు. ఆ చిన్నదిగా ఉండి ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ కవిత గారు ఇది స్థాపించి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఎస్పెషలీ మన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ప్లాస్టిక్ ఫ్రీ గురించి చాలా సంస్థలు మేమందరం కూడా వర్క్ చేశాము. కానీ తను చేతిలో పెట్టి చూపించి ఇక్కడికి ఇంతమందికి ఉపాధి కల్పించడం అనేది చాలా గొప్ప విషయము. ముందుగా తను నేను అభినందిస్తున్నాను. ప్రతిసారి మహిళా దినోత్సవం చేసుకున్నప్పుడు నేను ఎక్కువగా మహిళా సాధికారత అంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడేదాన్ని. నేను కూడా నా సంస్థలో చాలామందికి ఉపాధి కల్పించాను. కానీ తను నేచర్ని కూడా కాపాడాలి అనే చాలా మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చి ఈరోజు ఇది జూట్ బ్యాగ్స్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయము. చాలామంది మరి పేద మధ్యతరగతి మహిళలకు ఉపాధి అందిస్తూ తను చేసే మహిళలని ఇలా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయము. లోకల్ బాడీస్లో కూడా 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు మహిళలకు. అలాగే ఇప్పుడు చట్టసభల్లో కూడా పార్లమెంట్లో కూడా మరి 33% ఇప్పుడు ఇక్కడ లోకల్ బాడీస్లో ఎలాగ పెట్టారో అలాగే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తే మరి చాలామంది మహిళలు ఈరోజు చట్టసభల్లో వారు కూడా ఉండి వాళ్ళు ఈరోజు మేమందరం ప్రూఫ్ దినోత్సవం కాదు, మహిళ లేకుండా ఏ పని జరగదు. మేము ఇల్లుని ప్లస్ బయట కూడా బ్యాలెన్స్ చేయగల శక్తి మా ఒక్కరికే ఉన్నది. కాబట్టి మహిళ ఎప్పుడు కూడా గొప్పదే. మరి అందరు కూడా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మరి ఈరోజు మాకు స్పెషల్గా అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.